ఇది మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఈ అమ్మాయి పేరు స్వాతి. వాళ్ళ హస్బెండ్‌ని చంపేసి రోడ్ యాక్సిడెంట్‌గా క్రియేట్ చేద్దామని చెప్పి చూసింది. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ కంప్లెయింట్ చేయడం వల్ల అది యాక్సిడెంట్ కాదు, హత్య అని చెప్పి తెలిసింది. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళ హస్బెండ్‌కి 50 lakhs ఇన్సూరెన్స్ చేయించిందంట. అంటే ఖచ్చితంగా చంపేస్తానని చెప్పి ప్లాన్ చేసుకొని. అది ఎవరి కోసమో తెలుసా? రంకు మొగుడు కోసం. అంటే ఆడి రంకు మొగుడుతో అది హ్యాపీగా ఉండడం కోసం ఒకడి ప్రాణం మీద 50 lakhs ఇన్సూరెన్స్ పెట్టి వాడిని ప్లాన్ చేసి చంపేసిందంటే ఏమైనా లంజలు ఉన్నారా మీరు అసలు? నిజంగా మీకంటే కూడా వాళ్ళ అవసరాల కోసం, డబ్బుల కోసం బయట పడుకుంటారు చూడు. వాళ్ళు చాలా గ్రేట్ అసలు. అరే మామ, సీరియస్గా చెప్తున్నాను. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం 1కి 100 సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోండి. ఎలాంటి ఆడవాళ్ళు ఉన్నారో చూడండి అసలు. పోనీ మొగుడిని వదిలేసి రంగు మొగుడితో వెళ్ళిపోయింది, దాని జీవితం మీద బతుకుతుందంటే అది వేరే. వాడిని చంపేస్తే వచ్చిన డబ్బులతోని వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకో. అండ్ మెయిన్, పిల్లలతో చాలామంది గొడవల్లో ఉంటారు కదా. ఒకసారి మీ ఆవిడతో మాట్లాడి నిజానిజాలు ఏంటో తెలుసుకోండి. అమ్మ, నువ్వు నన్ను చంపొద్దు, నీకు ఇష్టం లేదనుకో నువ్వు తెంగేసాయని చెప్పండి. లేదంటే ఖచ్చితంగా చెప్పలేము, చాలామంది బలైపోతారు. అండ్ మెయిన్, మీ ఫ్రెండ్స్లో ఎవడైనా పిల్లలతో గొడవ పడేవాడు ఉంటాడు కదా, వాడికి ఈ వీడియోని షేర్ చేయండి. వాడి పిల్లలతో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. లేదంటే వాడికి బ్లూ డ్రమ్ కానీ, కుక్కర్ కానీ, ఇలాంటి యాక్సిడెంట్ కేసులు కానీ ఏదో ఒకటి అయిపోద్ది. వెంటనే పిల్లలతో గొడవలో ఉన్న నీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయి. మళ్ళీ చంపేయగలదు.